బాంబుల భాషలో మాట్లాడే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సంబంధించి భారీ కుంభకోణం మందుపాతర్లా పేలింది. నాగర్దుల్లో అక్రమాల డొంక కదిలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా 373 ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టిన ఉదంతం విస్తుగొల్పుతోంది. ఇది 7,000 కోట్ల భారీ భూ స్కామ్. ఏకంగా సర్కార్లోనే పేలిన ల్యాండ్ మైన్. నాగర్దుర్గ్లోని విలువైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారి గద్దల్లా తన్నుకుపోతున్నారని, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరబడుతున్నారని, గుట్టలను సైతం మింగేస్తున్నారని, చెరువును కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,000 కోట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాజకీయం కోసం రాలేదు, రైతుల కోసం వచ్చామంటూ హరీష్ రావు అన్నారు. లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నామని హరీష్ రావు తెలిపారు. దళారులు, వ్యాపారాల కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మార్కెటింగ్ శాఖ నుంచి 350 కోట్ల రూపాయలు తెచ్చి బ్యాంక్ అకౌంట్లో పెట్టామని, మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు అన్నీ సమకూర్చామని చెప్పుకొచ్చారు హరీష్ రావు. భూములు వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదన్నారు. భూ బకాసుర్ల కన్ను ఫ్రూట్ మార్కెట్పై పడిందని, రైతులను అధిక ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిషన్లో పెట్టి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో జాప్యంతో పండ్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కోహెడాలో పండ్ల మార్కెట్ భూములను అయితే పరిశీలించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడాలో అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ మార్కెట్ నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. దానికి 178 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆనాడే 350 కోట్ల రూపాయలను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టాలి, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన పంటే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పంట కూడా అక్కడ సులువుగా ఉంటుంది. ఏదైతే కోహెడా గ్రామం అనుకొని ఉన్న దానికి సంబంధించి 507 సర్వే నెంబర్ సంబంధించి అందులో పూర్తిగా అటు అన్ని రకాలుగా అనువుగా ఉంటుంది. రవాణా సౌకర్యం కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరానికి లోపలికి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది, వాహన రాకపోకలకు సంబంధించి అని చెప్పేసి ఆనాడు రూపకల్పన చేశారు. ఆనాడు తాత్కాలికంగా ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆనాడు తాత్కాలిక మార్కెట్ కొంత డిస్టర్బ్ అయిపోయింది. దాని తర్వాత బాటా సింగారంలోకి మార్చారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా మార్కెటింగ్ శాఖ నిర్వీర్యం చేసింది. ఆ 178 ఎకరాల భూమిని ఇవాళ టీఎస్ఐఐసికి బదిలీ చేయాలని చెప్పేసి మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నేతృత్వంలో అక్కడ పర్యటించారు. సత్యదేవేంద్రరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అటు కాలేరు వెంకటేష్ తో పాటు సుధీర్ రెడ్డి, వీరంతా పాల్గొన్నారు. ఖచ్చితంగా 178 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది పూర్తిగా ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలి, ఫ్రూట్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పాలని చెప్పేసి దృఢ సంకల్పం సంకల్పించాం. రైతులకు మేలు జరుగుతుంది. రైతు ప్రభుత్వంగా మేము ప్రారంభించిన ఏదైతే చేసిన ఉన్నదో అదంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఫుడ్ మార్కెట్ అక్కడే నిర్మించాలి, రైతాంగానికి ఉపయోగించాలి, రైతుల కోసం ఆలోచించాలి. లేని పక్షంలో దీనిపై మేము పోరాటం చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అక్కడ తలపెట్టిన ఫుడ్ మార్కెట్ ను వేరే దగ్గర తరలిస్తామంటే ఇతరులకు దారదత్తం చేస్తారంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. నాదర్గుల్లోని విలువైన భూములపై అయితే ప్రభుత్వ పెద్దల కన్నైతే పడిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అయితే సంచలన ఆరోపణలు చేశారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ పై అయితే కుట్రలను తప్పకుండా తాము తిప్పికొడతామని హరీష్ రావు అయితే తేల్చి చెప్పారు. రక్షకులే భక్షకులుగా మారి ప్రభుత్వ భూములనైతే కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే ఈ భూములను చెరబడుతున్నారని చెప్పి ఆరోపణలు చేశారు.